దేవునామం నమ్ముతారు దేవుడికి స్తోత్రం. మీ అందరిని చూస్తుంటే ఈ పండుగ ఎంత చక్కని ఏర్పాటు చేశారో, ఎంత ఆశ్రయించారో నాకు ఎంతో సంతోషంగా ఉంది. చెప్పినట్టుగా ఈ సంఘంలో ఆలయం ఏర్పాటు చేసినప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్ అదే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. కేవలం కొద్ది మంది కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనా మందిరం తిరిగి పైకి మార్చినప్పుడు అది ఆలయం ఆ పక్కన చిన్న ఆలయంతో పాటు కొద్దిగా ఉన్నటువంటి ఆలయాన్ని దేవుడు ఒక గొప్ప ఆలయంగా తయారు చేసి ఎన్నో జీవనంతో సాగుతున్న ఆశీర్వదిస్తున్నారు. ఈ సమయంలో ఈ వార్షికోత్సవ సందర్భంగా దైవాన్ని నడిచినటువంటి అవకాశం బట్టి వారికి వందనాలు తెలియపరుస్తూ వేదికపై ఉన్నటువంటి దైవజనులు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియపరుచుకున్నాను. ఇంత చక్కని అవకాశం ప్రభు వారు నాకు మీకు అందరికీ ఆయనకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు జ్ఞాపకం ఉన్నది ప్రతి విశ్వాసకు అవసరమైనటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో పాటు మరొక విశ్వాసం కూడా అవసరం ఉంది. ఏంటంటే కృతజ్ఞత కలుగుతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అందరికీ మొదటి కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో ఇప్పుడు వారు ఎలాగో కూడి ఆరాధించుకుంటూ ఆయన చేసినటువంటి మేళను గుర్తు చేసుకొని ఆయన కృతజ్ఞతలు చెప్పడమే ఈ యొక్క గుడికి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభా మీరు అనుకునేవు, మీరు గొప్పవాళ్ళం కాదు, ఆయనలో నాకు ఎంతో భాగ్యాన్ని దయచేశాం అని ఆయన స్థుతులు చెల్లించుకోవడానికే మనమంతా ఇక్కడికి వచ్చాం. పెద్ద పెద్ద వారిని పిలవడం జరిగింది. మంచి అనుభవమైనటువంటి మంచి గొప్ప స్పీకర్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. విజయ్ గారు ఎవరు నాకు విజయ్ గారు మాకు పరిచయమే. చాలా కాలంగా రేడియోలో పరిచయం చేసినటువంటి వారు, వారి యొక్క వ్యక్తిగతంగా సంఘాన్ని నడుపుకున్నటువంటి వారు మన మధ్య వచ్చారు. చాలా సంతోషం. అయితే కృతజ్ఞత భావం కలిగి లేకపోవడం అనేది కృతజ్ఞత అంటారు. వీడికి విశ్వాసం లేదా, ఎంత మేలు చేసినా మర్చిపోతూ ఉంటాడు అంటారు. ఎన్నో మేలు చేసామో వీడి కృతజ్ఞత లేదండి. మనం కూడా ఆయా సందర్భాల్లో దేవుడు చేసినటువంటి మేలు ఏం చేస్తాం, మర్చిపోతూ ఉంటాం. మనం కేవలం ఇలా ఉన్నాము, ఇలా ఊపిరి పీల్చుకున్నాం, ఇలా బంధువులు సాగిస్తున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే అది యొక్క దేవుని యొక్క ఉచితమైనటువంటి. 4 సంవత్సరాల క్రితం నేను అస్త సన్యాసం చేశాను. అస్త సన్యాసం అంటే బైబిల్ని నా ప్రసంగ బైబిల్ని నా కుమార్తెకి ఇచ్చేసి నేను చదువుకుంటాను కాబట్టి ఇచ్చేసి మన సందర్భంలో ఎవరిని జ్ఞానరామయ్య గారు ప్రత్యేకించిన ఒక స్థానం ఇచ్చి గా అభిషేకించి నాకు ఇంకా ఆయుష్కాలం పొడిగించారు. అప్పుడే నేను అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల సంవత్సరాలు నడుస్తూ వస్తూ ఉన్నాను. కాస్త ఆయువు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నీరసంగా ఉండవచ్చు, కానీ సజీవంగా వస్తుంది. దేవునికి మొట్టమొదటిగా స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. తర్వాత సంఘ సభ్యుల పరిశుద్ధంగా ఈరోజు ప్రోగ్రాం మీద వారి కుటుంబం, సూర్యప్రసాద్ గారి కుటుంబం, ఎన్వి గారి కుటుంబం, మళ్ళా వసంతి గారి కుటుంబం, ఇంకా సంఘాలు మిగిలిన సందర్భాల్లో చాలా ఉన్నారు. మా దేవేంద్ర గారు ఇలాంటి కొంతమందితో ఈ చక్కటి సంఘంలో ఏర్పాటు అవ్వడం నాకు ఎంతో సంతోషమే. ఏదైనా
ఈ ఆలయాన్ని చాలా మంది తెలుసుకునేమో చిన్నగా ప్రారంభించి ఇంతగా పెంచుకోవడానికి అన్ని అనుకూల పరిస్థితులు వచ్చాయి. ఇది వైద్యం చేసుకోవడానికి ఎలక్ట్రికల్ పోల్స్ వెనక పెట్టుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఇదంతా ఎక్స్టెండ్ చేసుకుని ఎంత చక్కగా ఉన్నట్టు చక్కగా ఆలయంగా నాకు ఈ సందర్భంలో నాకు గ్రామస్తులు నిజంగా ఎంత మన పాత్రలు కాము, యొక్క గొప్పదనం మన అడుగులు కాము. దాని మనలో మొదటి దినోత్సవాలు 23 అధ్యాయంలో ఒకసారి చదువుకుని సహాయం చేస్తారా? రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించండి. ఏమండి చెప్పండి. నాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరము స్తోత్రములు. యెహోవా చదవండి. దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమము ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందును. ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఇంతగనము హెచ్చించుటకు ఈ స్థితిలో ముందుటకు ఎంతటి వాళ్ళము యేసయ్యా ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఇంతగనము హెచ్చించుటకు ఈ స్థితిలో ముందుటకు ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఐశ్వర్యము గొప్పదనము కలిగించువాడవయ్యో, హెచ్చించువాడవు, బలమిచ్చువాడవు నీవే, అంకురము మంకురు మమ్మును దీవించినావు. ప్రాణమును నీ సర్వమును మా కొరకై అర్పించినావు. అంతయము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. ఎంతటి వాళ్ళము యేసయ్యా వంతైన యోగ్యులము కావయ్యా. యెహోవా రాజ్యము నీది, నీవందరి రక్షించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము కరుడు. నీవు సమస్తము ఏడువాడను, బలమును పరాక్రమము విధానము హెచ్చించువాడను, అందరికీ బలమిచ్చువాడే. మా దేవంలో నీకు జనులు చెల్లించున్నాము, ప్రభావం నామని అడుచున్నాము. ఈ ప్రకారం మనం గురించి సామర్థ్యం మాకు నేను ఎంత మాట్లాడను, నా తన ఎంత మాట్లాడతాడు. సమస్తము నీవనే కలిగిన కదా, సమస్తము నీవనే కలిగిన కదా. నీకు సంపాద్యంలో కొంత మేము నీకు ఆలయంలో ఉందంటే అప్రిషియేట్ ద డేర్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ రెవరెండ్ నాగమరావు. ఆయన సమస్తము ఖర్చు పెట్టేటువంటి ఆలయాన్ని తయారు చేసి 4 సంవత్సరాలు ఈ రీతిగా గడిచిపోయాయి. ఇది మన గొప్పతనం కాదు, కానీ ఆలయాన్ని నిర్మించలేక ఆయన సమకూర్చినటువంటి బంగారం, వెండి, వెలగ వస్తువులన్నీ కూడా చూసి ఆయన ముందు పెట్టి ఈ మాటలు చెప్పినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం.
రావా మీ దేవా యెహోవా ఇది మా గొప్పతనం కాదు, ప్రజలందరికీ సేకరించాడు, ఆయన గుణంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటున్నాడు మేమంత వాళ్ళమయ్యా ఇది మా వల్ల కాదు, ఇదంతా నీ కాలమే, ఇదంతా నీ గొప్పతనమే అని చెప్తూ ఆయన ఆదాయం గురించి కట్టకపోయినా నేను కుమార్తె కట్టించకుండా అంటే ఆ ఆదాయం గురించి పరికరాలు ఎంతో సంతోషిస్తూ ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనమందరం కూడా ఇక్కడ ఆదాయం మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప ఇది అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నేను మనస్సు సంఘంలో ప్రముఖ సభ్యులుగా ఉండేవాడు. సేమలతో తర్వాత ఆ నుంచి వచ్చి అది అయ్యినట్టుగా వాళ్ళతో పార్టీకర్స్గా ప్రముఖ సభ్యులుగా అందరితో పాటు మిగిలిన సంఘ సభ్యులతో మేము కూడా ప్రతి ఆదివారం సమయానికి వచ్చి ఆరాధిస్తున్నాం. మా సంఘంలో ప్రత్యేకమైన స్థానాలు సమయ పాలన 9 మంది సమయం 9 గంటలకు వచ్చి ఆరాధన తండ్రి యొక్క ప్రమాణానికి పరిశుభ్రత రావాలి అనగానే ఇక్కడ నిలబడతాం. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాంటి సంఘంగా అయ్యగారు మేము ప్రార్థన చేస్తుంటాం. మాకు వాక్య పరిచర్యతో ప్రేమ సంఘంగా ఉండాలని, ప్రేమతో ఉండాలని, సమాధానంతో ఉండాలని, శాంతి సమాధానం ఉండాలని ఆశిస్తూ యొక్క సంఘం సాగిపోతున్నాం. ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా మాస్టర్ గారిని అమ్మగారి కుటుంబాన్ని ఒకసారి అభినందిస్తూ సంఘ సభ్యులను అభినందిస్తూ మళ్ళా ఒక సంవత్సరం తప్పకుండా చూస్తామని ఆశపడుతూ మరి మనందరూ దానికోసం చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఇందాక రోజు వాక్యము ఒక వాక్యం నుంచి ఉంటే నిజంగా శిష్యులైంది సత్యములు గ్రహించారు. సత్యములు స్వతంత్ర వాక్యం గ్రహించుకోవడం చమత్కారంగా పడుతుంది. చమత్కారంగా కల్పించే వాక్యం కాదు, సత్యవాక్యం వేసుకున్న వాక్యం. వాక్యము జీవమైనటువంటి వాక్యం, శరీరదాయమైనటువంటి వాక్యం వేసుకున్న వాక్యాన్ని మనంతా నేర్చుకుని ఈరోజు వాక్యానుసారంగా స్వతంత్రంగా జీవితం పాపానికి బానిసగా ప్రయత్నం చేయడం. అటువంటి వాక్యం అందించేటువంటి ఆలయము అందరూ కూడా సభ్యులను సంగ్రహంగా కొంత చేస్తూ ఇట్లా ఆలయం దేశంగా ఇంటికి వందనాలు చెల్లించుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. దేవుడు అందుబాటులో దీవించండి. ఆ ప్రారంభ యెహోవాను సన్నిధించము వసగాలని ఓర్పులో కేతున ఆ ప్రారంభ యెహోవాను సన్నిధించము సమస్త సన్నిధించము ఆ ప్రారంభ యెహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో ఇప్పుడు మనం ఇలాగ కూడి ఆరాధించుకుంటూ ఆయన చేసినటువంటి మేళను గుర్తు చేసుకొని ఆయన హృదయంలో చెప్పడమే ఈ యొక్క కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభా మీరు అందరూ మీకు గొప్పవాళ్ళు కాదు, ఆయనలో నాకు ఎంతో భాగ్యం దయచేశాం అని ఆయన స్థుతులు చెల్లించుకోవడానికే మనమంతా ఇక్కడికి వచ్చాం. పెద్ద పెద్ద వారిని పిలవడం జరిగింది. మంచి అనుభవమైనటువంటి మంచి గొప్ప స్పీకర్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. విజయ్ గారు ఎవరు నాకు విజయ్ గారు మాకు అందరి పరిచయమే. చాలా కాలంగా రేడియోలో పరిచయం చేసినటువంటి వారు, వారి యొక్క వ్యక్తిగతంగా సంఘాలు నడుపుకున్నటువంటి వారు మన మధ్య వచ్చారు. చాలా సంతోషం. అయితే కృతజ్ఞత భావం కలిగి లేకపోవడం అనేది కృతజ్ఞత అంటారు. వీడికి విశ్వాసం లేదా, ఎంత మేలు చేసినా మర్చిపోతూ ఉంటాడు అంటారు. ఎన్నో మేలు చేసామో వీడి కృతజ్ఞత లేదండి. మనం కూడా ఆయా సందర్భాల్లో దేవుడు చేసిన మేలు ఏం చేస్తాం, మర్చిపోతూ ఉంటాం. మనం కేవలం ఇలా ఉన్నాము, ఇలా ఊపిరి పీల్చుకున్నాం, ఇలా మనుగడ సాగిస్తున్నట్లు జీవిస్తున్నాం అంటే అది యొక్క దేవుని యొక్క ఉచితమైనటువంటి. 4 సంవత్సరాల క్రితం నేను అస్త సన్యాసం చేశాను. అస్త సన్యాసం అంటే ఆ బైబిల్ని నా ప్రసంగ బైబిల్ని నా కుమార్తెకి ఇచ్చేసి నేను చదువుకుంటాను ఇచ్చేసి మన సందర్భంలో ఎవరైనా జ్ఞానరావు గారు ప్రత్యేకించిన ఒక స్థానం ఇచ్చి రెవరెంట్గా అభిషేకించి నాకు ఇంకా ఆయుష్కాలం పొడిగించారు.
అప్పుడు నేను అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల సంవత్సరాలు నడుస్తూ వస్తూ ఉన్నాను. కాస్త ఆయువు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నీరసంగా ఉండవచ్చు, కానీ మరి సజీవంగా వస్తుంది. దేవునికి మొట్టమొదటిగా స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. తర్వాత సంఘ సభ్యుల పరిశుద్ధంగా ఈరోజు ప్రోగ్రాం వారి కుటుంబం, సూర్యప్రసాద్ గారి కుటుంబం, ఎన్జీ గారి కుటుంబం, వసంత్ గారి కుటుంబం, ఇక్కడ సంఘాలు మిగిలిన సందర్భాల్లో చాలా ఉన్నారు. మా దేవేంద్ర గారు ఇలాంటి కొంతమందితో ఈ చక్కటి సంఘం ఏర్పాటవడం నాకు ఎంతో సంతోషమే. ఏదైనా ఈ ఆలయాన్ని చాలా మంది తెలుసుకునేమో చిన్నగా ప్రారంభించి ఇంతగా పెంచుకోవడానికి అన్ని అనుకూలత వచ్చి ఇది వైద్యం చేసుకోవడానికి ఎలక్ట్రికల్ పోల్స్ వెనక పెట్టుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఇదంతా ఎక్స్టెండ్ చేసుకుని ఎంత చక్కగా ఉన్నట్టు చక్కగా ఆలయంగా నాకు ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం నిజంగా ఇంత మనకు పాత్రలు కాము, ఎప్పుడు గొప్పదాన్ని మనం అడుగుతున్నాం కాము. దాని మహారాజు మొదటి దినోత్సవాలు 23 అధ్యాయంలో ఒకసారి చదువుకుని సాయం చేస్తారా? రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించండి. చెప్పండి. నాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల యెహోవా దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమము ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందును. ఎంతటి వాడవు యేసయ్యా, కొంతైన యోగ్యులము కావయ్యా. ఎంతటి వాడవు యేసయ్యా, కొంతైన యోగ్యులము కావయ్యా. ఇంతకను హెచ్చించుటకు ఈ స్థితిలో ముందుటకు ఎంతటి వాడవు యేసయ్యా, ఎంతటి వాడవు యేసయ్యా, కొంతైన యోగ్యులము కావయ్యా. ఎంతటి వాడవు యేసయ్యా, కొంతైన యోగ్యులము కావయ్యా. ఇంతకను హెచ్చించుటకు ఈ స్థితిలో ముందుటకు ఎంతటి వాడవు యేసయ్యా, కొంతైన యోగ్యులము కావయ్యా. ఐశ్వర్యము రాజ్యము నీది, నీవందరూ రక్షించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతను నీవు సమస్తము ఏడువాడము, బలములు పరాక్రమము విధానము హెచ్చించువాడము, అందరికీ మరణించువాడే. మా దేవములు నీకు చెల్లించున్నాము, ప్రభావం నాలుగు కొనియాడుచున్నాము.
ఈ ప్రచారం గురించి సామర్థ్యం మాట్లాడేందుకు నేను ఎంత మాట్లాడేవాడు, నా తల్లి ఎంతో మాట్లాడేవాడు. సమస్తము నీవే కలిగిన కదా, సమస్తము నీవే కలిగిన కదా, నీకు సంపాద్యంలో అంత మేము నీకు ఆనందంటే అప్రిషియేట్ ద డేర్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ రెవరెండ్ డాక్టర్ రామరావు. ఆయన సమస్తము ఖర్చు పెట్టేటువంటి ఆలయాన్ని తయారు చేసి 4 సంవత్సరాలు ఈ రీతిగా గడిచిపోయాయి. ఇది మన గొప్పతనం కాదు, కానీ ఆలయాన్ని నిర్మించలేక ఆయన సమర్పించినటువంటి బంగారం వెండి వస్తువులన్నీ కూడా చూసాను ముందు పెట్టి ఈ మాటలు చెప్పినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. రావా మీ దేవా యెహోవా, ఇది మా గొప్పతనం కాదు, ప్రజలందరి నుంచి సేకరించాడు, ఆయన గుణంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటున్నాడు మేమంతటి వాళ్ళమయ్యా, ఇది మా వల్ల కాదు, ఇదంతా నీ కాలమే, ఇదంతా నీ గొప్పతనమే అని చెప్తూ ఆయన ఆదాయం గురించి కట్టకపోయినా నేను కుమార్తె కట్టించకుండా అంటే ఆ ఆదాయం గురించి పరికరాలు తీసుకొని సంతోషిస్తూ ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. మనమందరం కూడా ఇక్కడ ఆదాయం మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు. ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప ఇది అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నేను మనస్సు సంఘంలో ప్రముఖ సభ్యులుగా ఉండేవాళ్ళం. నా పోయిన ఏమవుతూ తర్వాత ఆ గురించి వచ్చి అది అడిగినట్టుగా వాళ్ళతో పార్టీకర్స్గా ప్రముఖ సభ్యులుగా అందరితో పాటు మిగిలిన సంఘ సభ్యులతో పాటు మేము కూడా ప్రతి ఆదివారం సమయానికి వచ్చి ఆరాధిస్తున్నాం. మా సంఘంలో ప్రత్యేకమైన స్థానం సమయ పాలన. 90 మంది సమయం 9 గంటలకు వచ్చి ఆరాధన తండ్రి యొక్క ప్రమాణానికి పరిశుభ్రంగా రావాలి అనగానే ఇక్కడ నిలబడతాం. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాంటి సంఘంగా అయ్యగారు మేము ప్రార్థన చేస్తుంటాం. మాకు వాక్య పరిచర్యతో ప్రేమ సంఘంగా ఉండాలని, ప్రేమతో ఉండాలని, సమాధానంతో ఉండాలని, శాంతి సమాధానాలు ఉండాలని ఆశిస్తూ యొక్క సంఘంలో సాగిపోతున్నాం. ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర గారిని అమ్మగారిని కుటుంబాన్ని ఒకసారి అభినందిస్తూ సంఘ సభ్యులను అభినందిస్తూ మళ్ళా 1 సంవత్సరం తప్పకుండా చూస్తామని ఆశపడుతూ మరి మనందరూ దానికోసం చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఇందాక రోజు వాక్యము ఒక వాక్యం నుంచి ఉంటే నిజంగా శిష్యులైంది సత్యములు గ్రహించారు, సత్యములు స్వతంత్ర వాక్యం గ్రహించుకోవడం చమత్కారంగా పడుతుంది. చమత్కారంగా కల్పించే వాక్యం కాదు, సత్యవాక్యం వేసుకునే వాక్యం. వాక్యము జీవమైనటువంటి వాక్యం, శరీరదాయమైనటువంటి వాక్యం వేసుకునే వాక్యాన్ని మనంతా నేర్చుకుని ఈరోజు వాక్యానుసారంగా స్వతంత్రంగా జీవితంలో పాపానికి బానిసలుగా ప్రయత్నం చేయడం. అటువంటి వాక్యం అందించేటువంటి ఆలయం అందరూ కూడా సభ్యులను సంగ్రహంగా సంతోషిస్తూ ఇట్లా ఆలయం నిర్మించినట్టుగా ఇంటికి వందనాలు చెల్లించుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. దేవుడు అందుబాటులో ఉన్నాను. దీవించండి.